హలో, లాస్ట్ వీడియోలో జ్యువెలరీ షాప్కి వెళ్ళాము. పర్చేస్ చేసిన దాంట్లో కరుంగలి మాల ఒకటి. సో దాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి అది వాటర్లో అండ్ మిల్క్లో వాష్ చేసేసి దేవుడి దగ్గర పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి దానికి పాజిటివిటీ అయితే యాడ్ చేసుకోవాలంట. నేనైతే యూట్యూబ్లో చూశాను, నాకైతే దాని నియమాలు అవన్నీ తెలియదు. సో అలానే పాటించేద్దాము అన్నట్టుగా దాన్ని దేవుడి దగ్గర అయితే పెట్టి పూజ చేసుకున్నాం అనమాట. అండ్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మన ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో అక్కడ కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యం స్వామి వారి దగ్గర కానీ, వారాహి అమ్మవారి దగ్గర కానీ పూజ చేయించుకుంటే చాలా మంచిదంట. సో మేమైతే ట్యూస్డే కొంటే మంచిది అని చెప్పి ట్యూస్డే అయితే పర్చేస్ చేసాము. అండ్ వేసుకోవడానికి ఆల్మోస్ట్ థర్స్డే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, సాటర్డే కావచ్చు, ఈ డేస్ ఏదైనా మంచిదంట. సో ట్యూస్డే రోజు పర్చేస్ చేసాము. అండ్ మా హస్బెండ్ బర్త్డే వచ్చేసి సాటర్డే వస్తుంది, ఆ రోజు వేసుకోవాలన్నట్టుగా ఫ్రైడే రోజు ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ బర్త్డేకి షాపింగ్కి అయితే వెళ్ళాము. డ్రెస్ తీసుకోమంటే డ్రెస్ వద్దు, నేను స్లిప్పర్స్ తీసుకుంటాను అని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళామన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఉంటుంది ప్యాషన్. నాకైతే ఎక్కువ కాస్ట్ శాండిల్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. సో మా హస్బెండ్ ఇంట్రెస్ట్ అది కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, షాపింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లలు మాత్రం అస్సలు తీసుకువెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏవి చూపి పెట్టుకుంటారా? అదిగో నీకు అక్కడ 2 జతలు కొనిస్తా చెప్పులు. ఓకే, 2500 ఉంది మా పాప సైజ్ వచ్చేసరికి. అంత ఇన్వెస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే చిన్న పిల్లలకి ఒక్క దాంతో సర్దుకోరు. ఇంకా నేనేమన్నా కొనడానికి వెళ్తే మా పాప కావాలంటది, మా హస్బెండ్ ఏమైనా కొన్నా కావాలంటది. స్ట్రీట్లోకి ఏం వచ్చినా వాటిని వదలరనమాట. సో నాకు అంత ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు. మొన్నే రీసెంట్గా మా హస్బెండ్ అయితే హైదరాబాద్ నుంచి కూడా తీసుకొచ్చారు, కానీ సరిపోవంట. ఇంకా నేను చేసినట్టయితే మీరు చేయొద్దు, పిల్లల్ని అయితే అస్సలు తీసుకెళ్ళొద్దు షాపింగ్కి. అండ్ సో ఇంట్లోకి కావాల్సిన కొన్ని బెడ్షీట్స్ అండ్ ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ కొన్నాము. తెలిసిందే కదా, బయటకు వెళ్తే ఒకదాంతో అస్సలు తిరిగిరాము లేడీస్ అనేది. సో మొత్తం తిరిగేసి అండ్ నెల్లూరులో రుక్మిణిలి కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూసేసి కొన్ని పిల్లోస్ అవన్నీ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు నేను మార్నింగే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వెళ్దాము అని చెప్తాను మా హస్బెండ్కి. ఎక్కడికైనా సరే తీసుకోవడానికైనా కొంచెం టైం ఉంటుంది అండ్ పీస్ఫుల్గా ఏదైనా షాపింగ్ చేయొచ్చు అని. లేదు అన్నట్టుగా మధ్యాహ్నం దాకా అలా డిలే చేసి ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చే టైంకి అయితే వెళ్ళాము. సో మా పాపను కూడా తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట. సో మా షాపింగ్ అయితే సింపుల్గా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. నైట్ 11:30కి డెకరేషన్ చేసి మా హస్బెండ్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను మిడ్ నైట్ కేక్ కటింగ్కి. కానీ మా అత్తమ్మ మా మామయ్య అందరూ పడుకో ఉన్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఏ డెకరేషన్ లేకుండా కేక్ కట్ చేద్దాము అని నేను జస్ట్ ఊరికి ఆ టైంకి అలా కేక్ తీసుకొచ్చి మా హస్బెండ్ని అయితే సర్ప్రైజ్ చేశాను. యాక్చువల్గా నేను కేక్ తెచ్చిన విషయం కూడా తెలియదు. ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలు తీస్తున్నారు అన్నట్టుగా లాక్ చేసి పక్కన పెట్టాను. ఇంకా మా పిల్లల్ని లేపామన్నమాట కేక్ కటింగ్ చేద్దాము అని. వాళ్ళైతే ఫుల్ నిద్రలో ఉండేసరికి లేవలేదు. సో వాళ్ళు లేకపోతే బర్త్డే అనేది ఫుల్ఫిల్ అవ్వదు అన్నట్టుగా ఎంత లేపి ట్రై చేసి సో వాళ్ళు లేలేదు కాబట్టి ఇంకా కేక్ అలా పెట్టేసి మా హస్బెండ్కి కూడా ఫుల్ నిద్ర వస్తుందంట, నేను మార్నింగ్ కట్ చేస్తాను అని అన్నారు. సో అందుకని హ్యాపీ బర్త్డే విష్ చేసేసి కేక్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి అండ్ నెక్స్ట్ సెలబ్రేషన్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి.